హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఎదురుగా సుందరయ్య పార్క్కి పక్కనే ఉన్న వివేకానందుడి యొక్క సర్కిల్ దగ్గరికి వచ్చాం. ఈయనైతే ధర్మాత్ముడు అమ్మ, చాలా ధర్మాత్ముడు. ఉదయం 6 గంటల నుంచి బాగ్లింగంపల్లి వీధిలో ఓ పెద్ద ఆయన ఒక కవర్ నిండా టిఫిన్ పొట్లాలను పెట్టుకొని వీధిలో కనిపించిన ప్రతి వ్యక్తికి టిఫిన్ ని అందిస్తూ వస్తారు. ఈ వివేకానందుడి సర్కిల్ దగ్గర ప్రతి ఉదయం 7 గంటలకు ఇస్తారు. ఇక్కడకు పిల్లలు, వృద్ధులు పెద్ద ఎత్తున వస్తారు. పిల్లల కోసం అయితే బన్స్ కూడా తెస్తారు. ఇక్కడ ఒక్కచోటే కాకుండా ఈ ఏరియా మొత్తము నడుచుకుంటా వెళ్ళి ఇస్తారు. సుందరయ్య పార్కు నుంచి సాయిబాబా టెంపుల్ వరకు వెళ్ళి ఇస్తారు. కరోనా నుంచి ఇలా అందిస్తున్నాం. వీధుల్లో ఉన్న మహిళలందరూ రామ్ రామ్ చెప్తూ ఆయన ఇచ్చే టిఫిన్ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి ఇలా టిఫిన్స్ ని తీసుకొని వస్తూ ఉంటే ఈ పెద్ద ఆయన ఇలా నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి టిఫిన్స్ ని అందిస్తారు. వీరు మాత్రం తాము చేసే సేవని ఏమాత్రం చెప్పుకోవటానికి ఇష్టపడరు. దీంతో పాటుగా చిక్కడపల్లిలోని శ్రీకృష్ణ జ్యువెలరీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఇలా టిఫిన్ ప్రసాదాల్ని అందిస్తారు. ఈ సాయిబాబా టెంపుల్ ని మాజీ హోం మంత్రి నాయి నరసింహారెడ్డి గారు కట్టించారు. సాయిబాబా టెంపుల్ కమాను వద్ద పెద్ద ఎత్తున వృద్ధులు వస్తారు. ఇక్కడ పంచటంతో ఇక్కడ వరకు అయిపోతుంది. తరువాత చిక్కడపల్లిలో స్టార్ట్ అవుతుంది. వాతావరణంలో వచ్చే మార్పులతో సంబంధం లేకుండా 365 రోజులు టిఫిన్ ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తారు. ఇది కేవలం పేదల కోసమే కాదండి, ఎవ్వరొచ్చినా కూడా ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. జిహెచ్ఎంసి వర్కర్స్ కైతే బ్రెడ్స్ ని కూడా పంచుతారు. బాగ్లింగంపల్లి ఏరియాలో చాలా వరకు అడ్డా కూలీ పనులు చేసుకునే కూలీలు ఉంటారు. ఒక పూట తిండి కోసం ఇలా పరుగు పెట్టాల్సిన పరిస్థితి అండి ఇక్కడ వారిది. మళ్ళీ మాకు చెద్దర్లు ఇస్తాడు, సంవత్సరానికి చెద్దర్లు ఇస్తాడు. ఇప్పుడు లేదన్నా గానీ 5 సంవత్సరాల నుంచి మాకు చెద్దర్లు ఇస్తుండు. ఓకే, రోజు ఏమేమి ఇస్తారు ఆయన మీకు? మాకు ఏం లేదమ్మా, ఇడ్లీ బోడా ఇస్తాడు. ఇడ్లీ బోండా ఇస్తారు. ఇడ్లీ ఇస్తాడు, బోడా ఇస్తాడు. ఆయన పేరేంటో మీకు తెలుసా? పేరు తెలియదు. అడుగుతామమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు? చాలా, ఇప్పుడు మేము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అయితే ఇస్తాడమ్మా. మీ పేరమ్మా? నా పేరు అండాలమ్మ. ఏం పని చేసేవాళ్ళు మీరు? మేమేం లేదమ్మా, అమ్మ కూడా చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు. అయ్యో, 2 బిడ్డ. ఇక ఆమె చిన్న పిల్ల, ఇక నేనే తల్లి బిడ్డలు ఉంటాం. మరి ఎట్లా ఆదాయం ఎట్లా? అదే ఆదాయం అంటే ఇక పిల్ల పోతుంది, ఇక ఏదో ఉన్న కాడికి తింటాము. లేని అత్త కోడలు మీరిద్దరు? అత్త కోడలు కాదు, బిడ్డ కూతురు. ఓకే ఓకే ఓకే. ఇక ఆ పిల్ల కష్టం చేయాలి, తినాలి. లేకపోతే నన్ను పెడితే ఇక బేస్తారా మీద పెడతారు. సాయిబాబా టెంపుల్, సాయిబాబా గుడి కాడ ఆడ తింటాము. ఇక ఏడ పెడుతున్నట్టు అడిగి ఊరుకుంటాము, తెచ్చుకుంటాము. మనవరాళ్ళు ఏం చేస్తారు మరి? మనవరాళ్ళు ఇట్లా అంతా పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళంతలో వాళ్ళు ఉన్నారు. మీరందరూ టిఫిన్ తీసుకోవడానికి వచ్చారా? ఏ క్లాస్ మీరందరూ? సెకండ్, థర్డ్. ఓకే, నువ్వు 5th పోతావు, నువ్వు 3rd, నువ్వు ఫస్ట్. ఏ స్కూల్ మీరందరూ? ఓకే 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 ఓకే. మరి టిఫిన్ బాగుంటుందా? ఏమేమి తింటారు? నీ పేరేంటవ్వా, చెప్పవా? ఎన్నేళ్ళ నుంచి టిఫిన్ తీసుకుంటున్నావు? నీ పేరేంటి? నీకు పేరు లేదా? ఎందుకు అట్లా? చిన్నప్పుడు మీ అమ్మ నాన్న పెట్టుంటారు కదా. టిఫిన్ ఇస్తారు కదా, పెన్షన్ రాదా? నీ పేరేంటమ్మా? నాగమ్మ. ఇక్కడ ఏం టిఫిన్ ఇస్తారు రోజు? బాగుంటుందా? బాగున్నా తినాలి. అలా ఆడుకోతే మాకు డబ్బులు ఏడొస్తాయమ్మా. మీరేం పని చేస్తారు? ఏం పని లేదమ్మా, అడ్డల వినుకోతే మాకు పని దొరకదు. పని మీ ఆయన ఏం చేస్తారు? ఆయన కూడా పని చేస్తాడు, కానీ నన్ను పరిస్థితి చెప్పుకోవాలి.
కాలేదు. ఫోన్ పోయింది ఏమో ఎందుకు? అందేస్తాం అంటారు. ఫోన్ పే ఉంటే డబ్బులు ఇస్తాం అంటున్నారా? ఫోనే కట్టలేదండి, ఫోన్ పోయింది. ఏది 4 డబ్బులు ఇవ్వండి. నాకు అర్థం కాలే మీరు అన్నది. కాదు సార్, రోజు ఆ? ఇంత ఛానల్ రాస్తాం 10 రూపాయలు ఇది అంటే ఇస్తారు ఇంతవరకు. ఆ. ఇప్పుడు ఫోన్లలో ఉన్నాయి, వేరే లేవు. ఎక్కడ ఫోన్ పోయింది అవ్వ. ఓకే, ఫోన్ పే ఉంటే నీ దగ్గర 10 రూపాయలు ఇస్తాము, అంటుండ్రు. భిక్షం వేస్తాము అంటున్నారు. ఇప్పుడు నీ మరి ఫోన్ లేదా? ఇది చిన్న ఫోన్ ముసలా అవుతాను. ఏది ఫోన్ ఏది? చిన్న ఫోన్. ఓ ఓకే ఓకే, దాంట్లో ఫోన్ పే లేదు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు మరొక మంచి వీడియో అందించే ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మరొక దాతతో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ నివేదిత, ఫుడ్ వరల్డ్.